హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అనేది అయితే చూపిస్తాను. అదేవిధంగా స్టోన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, సింగిల్ పాదం మీదనే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకునేది ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి సైజు 38 సైజ్ అనమాట. మొత్తము 4వ భాగం వచ్చేసి 9.5 అనేది ఉంది. మొత్తం బ్లౌజు లూజ్ అనేది 38 బ్లౌజ్. మనం సింగిల్ పాదం అనేది ఇప్పుడు ఫిట్ చేసుకున్నాను. ఈ డబుల్ పాదం అనేది తీసేసి ఇలా మనం అనేది చెక్ చేసుకోవాలన్నమాట. లైనింగ్కి ఒరిజినల్ పీస్కి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను మార్కింగ్ అనేది వేస్తున్నాను కదా, ఇటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అనేది గ్యాప్ అనేది వచ్చేసింది అనమాట. బ్లౌజు మగ్గం వర్క్ వేసేవాళ్ళు కొంచెము వర్క్ అనేది షోల్డర్స్ మీదకి జారిపోయేటట్లు వేశారనమాట. మనము ఇక్కడ అనేది తగ్గించుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఏ విధంగా అనేది చూద్దాము. మనకు అనేది ఈ మెజర్మెంట్ ప్రకారం మనకు రావాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచి తేడాతో ఉందన్నమాట. ఇంత గ్యాప్ అనేది ఉంది. కింది సైడ్ అయితే గ్యాప్ ఎక్కువ ఉన్న డీప్ అనేది ఏం కాదు, షోల్డర్స్ మీద అయితే ఇది జారిపోతాయి అన్నమాట. షోల్డర్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట. మనకు ఆది బ్లౌజ్ ప్రకారం రావాలి కాబట్టి ఈ విధంగా మనం లైనింగ్ అనేది కటింగ్ అనేది చేసుకుంటాం కదా, ఇలా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉంది. లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకొని మనకు వర్క్ కనపడే విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని తిరిగేసుకొని ఇలా నీట్గా చెక్ చేసుకుని సేఫ్టీ పిన్ అనేది కదలకుండా పెట్టేసుకోవాలి. అక్కడక్కడ కింద సైడ్ కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా కింద సైడ్ చెక్ చేసుకుని ఇట్లా సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సింగిల్ పాదం మీద ఇప్పుడు వర్క్ ఏదైతే ఉందో దాని చుట్టూ దగ్గరకు పడే విధంగా ఒక 2 దారాలు మన వైపున ఉండేటట్లు పెట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది దీని వెంట వేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా ఒక పాదం మాత్రమే ఉండే విధంగా మనం స్టిచ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం మాత్రమే పెట్టుకుని మనము ఇట్లా ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుని అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. ఇట్లా అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇలా నీట్ ఫినిషింగ్ కోసం రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది ఈ విధంగా పెట్టుకోవడం వలన. ఇప్పుడు మనం పైకుట్టు అనేది వేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ కూడా లైనింగ్ మీద పడేటట్లు స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు లైనింగ్ అనేది పైకి వస్తాయి అన్నమాట, కనపడతాయి. అట్లా కనపడకుండా మనం ఇట్లా పైకుట్టు అనేది వేసుకొని మొత్తము అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ అంతా ఇప్పుడు మనం ఇట్లా పెట్టేసుకొని గమ్తో అయినా అంటించుకోవచ్చు. ఇప్పుడు సైడ్స్ అంతా లేదు అని అంటే మనం ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అయినా అవుట్ సైడ్ మొత్తం ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని మనం ఈ విధంగా చెక్ చేసుకుంటూ కుచ్చు పడకుండా సెంటర్ చూసుకుని మనం ఇలా అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ఇది బరువు ఉంటుంది కాబట్టి స్టోన్స్ అదంతా
కొంచెం మనం దగ్గరికి పెట్టుకొని సాగిపోకుండా మనం కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనకు లైనింగ్ కరెక్ట్ కాబట్టి లైనింగ్ వరకు మనము ఈ విధంగా పైన పీస్ అంతా ఇట్లా సైడ్స్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ చిన్న చిన్న బుటీస్ అనేవి ఉన్నాయి కదా, అవి మనము టక్స్ వేసుకున్నప్పుడు అడ్డు రాకుండా చెక్ చేసుకుని వేసుకోవాలి. నార్మల్గా అయితే గ్యాప్ అనేది టక్స్కి ఇస్తారు, ఇక్కడ వీళ్ళైతే ఇవ్వలేదు. మనం చెక్ చేసుకుని ఇట్లా వేసుకోవాలన్నమాట. మొత్తము ఫినిషింగ్ అంతా ఈ స్టిచ్ అంతా సింగిల్ పాదం మీదనే ఇట్లా మగ్గం వర్కులు అనేవి స్టిచ్ చేసుకునేది ఉంటుంది. ఇప్పుడు అనేది ఇటు సైడ్ కూడా మనం ఈ బుట్టీస్కి మనకు సూది అనేది మీద పడితే ఇరిగిపోతుంది కాబట్టి మనం చెక్ చేసుకుని నీడిల్కి అడ్డం లేకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది చేసుకోవాలి. ఈ సింగిల్ పాదం మీద మనం స్టిచ్ చేసుకుంటే కొంచెం థ్రెడ్ అనేది తెగిపోయే అవకాశం ఉంటుంది. నిదానంగా కొంచెం ఓపికతో అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ రెండవసారి నేను స్టిచ్ చేస్తున్నా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ అనేది మనము ఇలాంటి వర్క్ బ్లౌజ్లకి థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలి. నేను కాపర్ అనేది ఎక్కువ వర్క్ అనేది ఉంది కాబట్టి శారీలో అలాగే బ్లౌజ్కి వర్క్ అనేది కూడా కాపర్ ఎక్కువ ఉంది. నేను కాపర్ అనేది బ్యాక్ సైడ్ వేస్తున్నా. ఇక్కడ మనము హెమ్మింగ్కి వచ్చే విధంగా నేను అనేది స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా. హెమ్మింగ్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇది వరకు వీడియోలలో అయితే నేను ఇట్లా మొత్తం ఫోల్డింగ్ చేసి మనము హెమ్మింగ్ లేకుండా అయితే స్టిచ్ చేస్తాను కదా, ఇక్కడ మనము వెనక సైడ్ అనేది చిన్న చిన్న బుటీస్ అనేవి వచ్చాయి కాబట్టి మనం ఈ పద్ధతిలో అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, లోడింగ్ పద్ధతిలో. ఇప్పుడు ఇట్లా తిప్పేసి మనం అనేది హెమ్మింగ్ చేసుకోవాలి. ఈ కచ్చా పీస్ అంతా హెమ్మింగ్కి ఎలా కటింగ్ అనేది చేసుకుంటామో జాగ్రత్తగా ఈ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా వేసుకుని కటింగ్ అనేది మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మర్చి హెమ్మింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ స్టిచ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి హెమ్మింగ్ కోసం నేను ఇలా పెట్టాను. బ్యాక్ పార్ట్ అంతా ఇలా అయిపోయిందనమాట సింగిల్ పాదం మీద. ఇక్కడ అనేది షోల్డర్ సింగిల్ పాదం మీదనే అటాచ్ చేసుకునేది ఉంటుంది. ఎట్లా అనేది చూపిస్తా. సేమ్ రెండు కూడా సింగిల్ పాదం మీదనే వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అనేది మనము వర్క్ అనేది వస్తుంది కదా, సేమ్ బ్యాక్ సైడ్ లాగానే చెక్ చేసుకుని మనకు లైనింగ్ అనేది పై పక్కన పెట్టుకొని వేసుకోవాలన్నమాట. మనం రివర్స్గా వేసుకుంటే వర్క్కి వెళ్ళి కొంచెం ఇక్కడ తేడా అనేది వస్తుంది. అట్లా రాకుండా మనం ఇలా కటింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకొని అక్కడక్కడ ఇట్లా కచ్చలు అనేది పెట్టుకోవాలా. ఇప్పుడు ఇక్కడ కూడా పైపింగ్ ఆనుకొని ఇట్లా వర్క్ ఆనుకొని ఒక పైకుట్టు అనేది వేసుకొని మొత్తం స్టిచ్ అనేది సింగిల్ పాదం మీదనే ఉంటుంది అన్నమాట. ఈ వర్క్ బ్లౌజ్ చాలా టైం అనేది తీసుకుంటాయి.
ఇలా మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి, అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇది బ్లౌజ్ ఎంత అయిపోయిన తర్వాత ఈ సైడ్స్కి అనేది అటాచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ అనేది చేసుకొని సైజ్ చేసి పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం సింగిల్ పాదం మీదనే వర్క్ అంతా ఉంటుంది. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది, ఓపికతో చూడండి, నేర్చుకోండి. ఇలాంటి స్టిచ్చింగ్ ఏ విధంగా అనేది చూస్తే మీకు ఐడియా అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు టక్స్ అనేది నార్మల్ హెవీగా మనం ఈ టక్స్ అనేది మెయిన్ టక్స్ అది వేసుకోవాలి. ఇక్కడ ఈ టక్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఒక 2 ఇంచు మాత్రమే పెట్టుకుని మనము డాట్ అనేది వేసుకోవాలి. పైన షోల్డర్ మీద నుండి ఇప్పుడు డాట్ అయి వేసిన వరకు మనకు 5.5 లాస్ట్ లోపలనే మనం డాట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ టక్స్కి కూడా ఒక 2 ఇంచి టక్స్కి మధ్యలో 3 టక్స్లకి మనకు ఒక 2 ఇంచి గ్యాప్ అనేది ఉంచుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి డాట్లు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సింగిల్ పాదం మీద జాగ్రత్తగా మనకు అటు ఇటు అనేది జరగకుండా షోల్డర్స్ చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇక్కడ స్టోన్స్ అన్నీ ఉన్నాయి, అయినా నేను వేస్తున్నాను. ఇక్కడ అనేది పెద్ద స్టోన్ ఒకటి అడ్డుగా అయితే వచ్చేసింది, నేను తీయాల్సి వచ్చింది, తీసేస్తున్నా. చిన్న చిన్న స్టోన్స్ అయితే ఏమీ అక్కర్లేదు. ఇలా జాగ్రత్తగా మనం స్టోన్స్ అనేవి పగిలిపోకుండా కింద మనకు కాలి దగ్గర అది అయితే ఉంటుంది కదా, మనకు ఈ జాక్ మిషన్లో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చాలా కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. ఇట్లా కొంచెం ఒక 2-3 దారాల మైన వచ్చే ఫినిషింగ్ అనేది చేసుకుంటే ఏమీ కాదు, ఎక్కువ అనేది రాకుండా కటింగ్లో చూసుకోవాలి. ఇట్లా మనం అనేది కింద మనకు పాదం దగ్గర అనేది బ్రేక్ అనేది ఉంటుంది కదా, అక్కడ అనేది కొంచెం ఎత్తి పట్టుకుని మనం జాగ్రత్తగా హ్యాండ్తో మూవ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది రఫ్ అనేది లాస్ట్కి అటు ఇటు చేసుకోవాలన్నమాట. ఈ షోల్డర్స్ అనేది కొంచెం అటు ఇటు అయిపోయినా వర్క్ బ్లౌజులు ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు. సేమ్ ఇటు కూడా అదే పద్ధతిలోనే వేసుకోవాలి. అయితే మెయిన్గా మనకు పైపింగ్ అనేది వేసుకోవాలి ఫస్ట్. ఇట్లా మన నడుము దగ్గర ఏ కాపర్ కలర్ అయితే థ్రెడ్ పైపింగ్ వేసానో సేమ్ అదే లెఫ్ట్ సైడ్ బ్లౌజ్ అన్నమాట. ఇది షేప్ పట్టి ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇక్కడ దారాలు అనేవి ఎప్పటికప్పుడు కటింగ్ అనేది చేసుకుంటూ ఇక్కడ మనకు 1 ఇంచి మాత్రమే ఉండే విధంగా చూసుకుని మనం ఎక్స్ట్రాదంతా తీసేసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా ఫోల్డింగ్ అనేది ఎక్కువ లేకుండా మనం ఒక పాదం మాత్రమే, పాదానికి తక్కువ ఉన్నా పర్వాలేదు, ఇది ఇట్లా పెట్టేసుకుని మనం ఫోల్డింగ్ చేస్తే నీట్గా ఉండడం కోసం ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా మర్చినప్పుడు మనకు ఒక పాదం మాత్రమే రావాలన్నమాట. మనం ఇప్పుడు ఏదైతే సింగిల్ పాదం అయితే పెట్టామో దాని వెడల్పు వస్తే చాలు, అంతకన్నా ఎక్కువ వస్తే బ్లౌజు అనేది నీట్గా ఫినిషింగ్ ఉండదన్నమాట. మొత్తం ఇట్లా రఫ్ అనేది ఎండింగ్లో చేసేసుకోవాలి. ఎక్స్ట్రా అంతా ఇలా చెక్ చేసుకుని మొత్తం చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అనేది ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం షోల్డర్ అనేది ఇక్కడ అటు ఇటు అనేది జారిపోకుండా చెక్ చేసుకుని ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది చేస్తే మనం కొంచెం అమౌంట్ కూడా మన పనిని బట్టి మనం తీసుకోవచ్చు. ఇలా సైడ్స్ అనేది
చెక్ చేసుకోవాలన్నమాట, కరెక్ట్గా ఉందా లేదా. కొంచెం ఎక్కువ ఉంది అన్నట్లయితే మనము 4 డాట్ అనేది వేసుకోవచ్చు, లేదు అనంటే 3 డాట్సే వేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా షోల్డర్ దగ్గర చూడండి నీట్గా వచ్చింది ఫినిషింగ్ అనేది. ఇట్లా బ్యాక్ ఫ్రంట్ మనం వర్క్ బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి సింగిల్ పాదం మీద. కొంచెం లేట్ అయినప్పటికీ మనకు ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఇదంతా అటాచ్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత షోల్డర్స్ ఇట్లాగే క్రాస్ పట్టి మనము ఓవర్లాక్ అనేది ఇంటర్లాక్ అనేది వేసుకోవచ్చు. ఇంటర్లాక్ మిషన్ గురించి కూడా మన ఛానల్లో ఉంది, వివరంగా చెప్పాను, కొత్త వారైతే వెళ్ళి చూడండి. ఇప్పుడు ఈ క్రాస్ పట్టి దగ్గర మనము ఉక్సు పట్టి కాజా పట్టి అనేది వేసుకోవాలన్నమాట. 2 ఇంచు వెడల్పులో మనము డబల్ లైనింగ్తో అనేది తీసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచు వెడల్పుతో ఉండాలన్నమాట. కాజా పట్టీకి ఇలా సింగిల్ పాదం మీదనే వేస్తున్నాను. స్టిచ్చింగ్ అనేది ఇలా మర్చినప్పుడు కనీసం అంటే 1.25 క్లాత్ అనేది మనకు ఉండాలి. ఉక్సు కాజా పెట్టుకున్నప్పుడు మనకి ఇక్కడ గ్యాప్ అనేది రాకుండా చూసుకొని మనం ఇలా కాజా పట్టి తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ చాలా ఎడ్జ్ అనేది వేసుకోవాలి మనం అటాచ్ చేసిన దగ్గర. స్టార్టింగ్ ఎండింగ్ అనేది రఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఒక పాదం ఇంచి వెడల్పు గ్యాప్తో ఉండి మళ్ళీ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఎప్పటికప్పుడు దారాలు అనేవి నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. సింగిల్ పాదం మీద మనము స్టిచ్చింగ్ అనేది చేసుకున్నప్పుడు కొంచెం సతాయిస్తూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని కుట్టు వేసుకోవాలి. ఇక్కడ 4 డాట్స్ అయితే నేను వేశాను నీట్ ఫినిషింగ్ కోసం. అంటే బ్లౌజుని బట్టి కూడా మనం వేసుకోవచ్చు, బ్రెస్ట్ని బట్టి సైజు డాట్స్ అనేది వేసుకోవచ్చు. ఇది హెవీ బ్లౌజు కొంచెం. ఇక్కడ కూడా మనకు అనేది ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి శారీలోది కొంచెం నేను యాడ్ చేశాను. బ్లౌజ్ పీస్లో వర్క్ అనేది ఇక్కడ అంచు మీదనే మనకు వర్క్ అనేది వేశారు కాబట్టి అటు ఇటు కొంచెం పట్టు బ్లౌజులకి చిన్నగా వస్తాయి కదా, అందుకని చెప్పేసి అటు ఇటు మనం ఇట్లా వేసుకొని అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం మాత్రమే ఉండేటట్లు చూసుకుని మనకి వర్క్ని దగ్గరగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఎక్స్ట్రా అనేది మనం తీసేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఫిట్టింగ్ అనేది కుదరదు కాబట్టి మనకి ఇక్కడ అనేది మొత్తం చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్ అనేది ఆపోజిట్గా వేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు మనకు ఒకసారి మనం మొత్తం ఒక హ్యాండ్ రెడీ చేసుకున్న తర్వాత ఇంకో హ్యాండ్ రెడీ చేసుకుంటే పొరపాటు అనేది ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా నేర్చుకునే వాళ్ళు చూసుకొని చేసుకోవాలి. ఎంత నేర్చుకున్నా ఒక్కోసారి మనకు అనేది ఆపోజిట్గా పడదన్నమాట, మర్చిపోతూ ఉంటాము. కాబట్టి మనకు క్రాస్ అనేది ఆపోజిట్గా ఉండేటట్లు చెక్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ కానీ ఫ్రంట్ సైడ్స్ కానీ 2 ఈ విధంగా వేసుకోవాలన్నమాట. చూడండి పై కుట్టు అనేది కూడా వేసుకోవాలి లైనింగ్ మీద. ఇట్లా మొత్తం కూడా చెక్ చేసుకుని మనకు లైనింగ్ మెయిన్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుంటాం కాబట్టి మెయిన్ మనకు లైనింగ్ కరెక్ట్ కాబట్టి ఇట్లా మనకు పూసలు అనేవి కింద ఉన్నాయి చెక్ చేసుకుని అటాచ్ చేసుకోవాలా. వీడియో అనేది చాలా లెంతీ అవుతుంది కాబట్టి నేను త్వరగా చూపిస్తున్నాను. ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం సైజ్ చేసుకోవాలి. ఇలా సైజ్ చేసుకున్న తర్వాత మనం అనేది 2 హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకుని సైడ్ అనేది వేసుకోవడమే. చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియో అనేది కాబట్టి ఈ హ్యాండ్స్ అనేది మీకు తెలిసే ఉంటుంది కదా ఏ విధంగా అటాచ్ చేసుకోవాలనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. ఈ మొత్తం వీడియో చూసారని అనుకుంటున్నాను. ఈ విధంగా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.